కేసీఆర్ మాట్లాడిన సంచలనమే, మౌనంగా ఉన్న సంచలనమే. మాటలనే ఆయన అస్త్రాలుగా వాడతారు. పదునైన తన డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అలాంటి గులాబీ బాస్ ప్లీనరీ సభలో ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారని పార్టీ శ్రేణులతో పాటు యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి హామీలు అమలు కోసం కేసీఆర్ ఇచ్చిన 2 ఏళ్ల డెడ్ లైన్ కూడా ముగిసిపోయింది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అంటూ జూల్ విధించిన సింహంలా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊచకోత కోసే సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ సైన్యం కూడా పొలిటికల్ సమరానికి సంసిద్ధంగా ఉంది. 6 గ్యారంటీల పేరుతో 2 ఏళ్లుగా అధికార పార్టీ పబ్బం గడుపుతోంది. ఎన్నికల ముందు ఇదిగోండమ్మ బాండ్ పేపర్ భద్రపరచండి, 100 రోజుల్లో పథకాలు అమలు చేయకపోతే గల్లాపట్టి అడగండని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 800 రోజులైనా ఆ బాండ్ పేపర్లోని హామీల అమలుకు దిక్కు మొక్కు లేదు. 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తే హైడ్రా పేరుతో పేదల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ప్రతి పనిలో రేవంత్ రెడ్డి తన స్వలాభాన్ని చూసుకుంటున్నారని, విధ్వంసమైన పాలనతో రాష్ట్రం పరువు తీస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీపై ఉన్నాయి. మేము ఇంత కష్టపడితే మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడేది చెట్టు పెద్దనే గూల కొడుతుంది. నువ్వు వాడిని చంపినట్ట మమ్మల్ని చంపవాడు ఏం తెలుసురా నీకు? ఆ బాడకావు మమ్మల్ని చంపుకోవడం ఏమి? ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన. ఆయననే మమ్మల్ని కేసీఆర్ దొర దొర అంటున్నా. దొర అంటే దొర అది ఏమైతే ఈ బాడకావు ఏమైతే ఈ బాడకావుకు మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటా అంటుండు. మళ్ళా ఉంటాడా ఎప్పుడు ఉంటాడు? చూస్తాడా? దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా నేను బతుకుంటే కంపల్సరీ చూస్తా నేను ఆ బాడకావు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం మాట్లాడతాను. ప్రశ్న టైం అయిపోయింది, మీరు సమాధానం చెప్తే మీరు వినండి. అసత్య ప్రచారాలతో 2 ఏళ్ల కాలం వెళ్లదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి హామీల అమలుకు గులాబీ బాస్ విధించిన డెడ్ లైన్ కూడా ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావ వేదికగా కేసీఆర్ తన కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ హామీలపై నిలదీసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ దెబ్బతో గులాబీ అధినేత ఒక్కసారి మైక్ పడితే అధికార పార్టీకి ఆన్సర్స్ వెతుక్కునేందుకు 6 నెలల టైం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు? 20 గంటలు ఇస్తామని చెప్పిండ్రు. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడే అన్నాడు. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం పొద్దాక సగం ఇంట్లో వండి అన్నా బాయికాడ వండి అన్నా ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులన్న మాట కక్కిండు. రైతులకు ఎందుకయ్యా అనవసరంగా కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు, 24 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టుంది. కెమెరాలు కాడ దింపరా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా, వినబడతలేదు. ప్రజల్లోకి వెళ్లే ముందు కాంగ్రెస్ పాలకుల అవినీతి పనితనంపై ముందుగా రైతుల నుంచి కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారట. అసలు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధును ఎందుకు ఎగ్గొట్టారు అనే అంశాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలపై కూడా రైతులతో కలిసి నిలదీయబోతున్నారట కేసీఆర్. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రాముల వారి మీద ఒట్టు. ఇప్పుడు పనిచేసేవాడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేడి చేసేవాడే పెట్టుకుంటాడు. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు అంటున్నారు లేదా?
తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు, అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసిందో తెలుసుకునేందుకు ప్రతి గ్రామాన్ని చుట్టేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సు యాత్రతో ప్రజలతో మమేకమై రేవంత్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇస్తానన్న తులం బంగారం ఏమైంది? ఆడబిడ్డలకు 2500, యువతలకు స్కూటీలు, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, రైతు రుణమాఫీ, ఎగ్గొట్టిన రైతు భరోసా నిధుల ముచ్చట, కేసీఆర్ కిట్ ఎందుకు నిలిచిపోయిందంటూ సర్కారుని నిలదీయనున్నారు. అలాగే ప్రజలు సైతం రేవంత్ టీం కి పాలన చేతగావట్లేదని చీదరించుకుంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి.